ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారు నిన్న రోజున మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అసలు అధికారానికి పనికిరారని చెప్పేసి స్పష్టం చేశారు. దానితో పాటు అసలుకి పాదయాత్ర ఏ విధంగా చేస్తారని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. మరి షర్మిల చేసినటువంటి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్మని గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, వైఎస్ షర్మిల గారు వాళ్ళ సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాజకీయాలకి అనర్హులు, అసలు పనికిరారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే అధికారాన్ని కూడా వద్దని చెప్పేసి ఏమంటారు షర్మిల చేసిన కామెంట్స్ గురించి? ఏమంటాం, హార్స్ మౌత్ నుంచి వచ్చాయి నిజాలు, అంతే కదా. ఇప్పుడు షర్మిల చెప్పటం అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా అంతకు మించి ఏముంది? ఆవిడ ఎలక్షన్స్ ముందు కూడా చెప్పారు కదా, తను గెలిపించద్దు అసలు అని. ఆవిడ క్లియర్ గా కడప ప్రజలకే చెప్పారు. ఆవిడకి అంటే ఇక్కడ మొన్న మీకు గుర్తుందా, ఈ మధ్య కాలంలో ఇంకేముంది, షర్మిలను జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారు, ఆయన ఎవరు డికే శివకుమార్ మాట్లాడారు, ఈవిడ ఆస్తులు ఈవిడికి ఇచ్చేస్తారు, కాంగ్రెస్ లోకి జగన్ వచ్చేస్తాడు, అది పెద్ద చర్చ జరిగింది. మనం కూడా దాని గురించి మాట్లాడాం. అయితే ఇవాళ అదేది లేదనేది మళ్ళీ ప్రూవ్ అయింది. ఇవాళ ఆవిడ క్లియర్ కట్ గా ఒకటే చెప్పారు, ఇతను రాజకీయాలకి తగడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి, ఇతని నమ్మకండి అని చెప్తోంది ఆవిడ. తర్వాత మద్యపాన నిషేధం చేస్తానని, సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇచ్చి నెరవేర్చలేదు. గతంలో కూడా అతను ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి ఎవరికి కూడా అందుబాటులో లేడు, ప్రజల మధ్య తిరగలేదు, ఇలా అన్ని ఇవే మాట్లాడింది ఆవిడ. తర్వాత స్కాములు చేశాడు, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడింది ఆవిడ. ఇవన్నీ చెప్పాక అబ్రహాం లింకన్ అన్నయ్యవట్ట, ఒక మనిషి గురించి తెలియాలంటే అతన్ని ఒక నాయకుడిని చేయండి, రాజకీయాల్లోకి తీసుకురండి అని. సో ఇప్పుడు ఈయన పనికి మాలిన వాడు అనేది ప్రూవ్ అయిందని చెప్తోంది ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా చేసి ఏమీ చేయలేదు అంటే వేస్ట్ అని ఆవిడ చెప్పడం జరిగింది. తర్వాత ఆవిడ అంటుంది, ఎప్పుడో ఏడాది తర్వాత పాదయాత్రకి ఇప్పుడు ఎందుకు ప్రకటించావని అడిగింది. ఇప్పుడు విబీజీ రామ్జీ కనీసం ఆ బిల్లు మీద, ఆయన ఉపాధి హామీ పథకం మీద నువ్వు పాదయాత్ర చేసినా కొంచెం బాగుండేది, నువ్వు అది కూడా చేయలేదు. తర్వాత ఇప్పుడు ఆవిడ ఫిబ్రవరి 3న ఇక్కడ సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి నుంచి ఆవిడ ఆ రోజు ఈ ఉపాధి హామీ పథకం విషయంలో పాదయాత్ర చేస్తున్నారు. సో ఈ బండ్లపల్లిలో 20 ఏళ్ల క్రితం వాళ్ళు కూడా అప్పుడు ఇక్కడే మొదలు పెట్టారు ఉపాధి హామీ, అందుకని ఆవిడ అక్కడి నుంచి చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇది రాష్ట్రాల మీద భారం పడకుండా విబీజీ రామ్జీ పథకం ద్వారా, అంటే ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయకుండా, సో కేంద్రం మీద వీళ్ళు ఏమంటారు, నిరసన తెలుపుతున్నారు కేంద్రానికి. దీన్ని బట్టి మీకు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లెలు చెప్పింది ఏంటంటే, నువ్వు మళ్ళా ప్రజల్లోకి రాలేవు అన్లెస్ అంటిల్ నీ విధానం మార్చుకుంటే తప్ప, నువ్వు ప్రజల్లో ఉంటే తప్ప నిన్నెవరు నమ్మరు, నిన్ను ప్రజలు నమ్మరు, నీ పార్టీ నమ్మదు, నియోజకవర్గం నమ్మదు అన్నట్టుగానే ఆవిడ చెప్పారు. సో క్లారిటీతో ఉంది ఎవరు, షర్మిల అయితే అన్నగారి గురించి. ఎందుకంటే ఆవిడ ఫుల్ అండ్ ఫుల్ తెలుసు కదా, ఒక విజయసాయి రెడ్డికి ఎంత తెలుసో జగన్మోహన్ రెడ్డి గురించి షర్మిలకు కూడా అంతే తెలుసు. ఎందుకంటే షర్మిల అన్న వదిలిన బాణం ఒకప్పుడు, ఆ బాణం వెళ్ళి సరిగ్గా ముఖ్యమంత్రి పీఠానికి అంటే గురి చూసింది, ఆ బాణం ఆయన కూర్చోబెట్టింది. కానీ ఆయన కూర్చున్నాక ఏం చేశాడు, చెల్లిని బయటికి పంపించాడు. ఎందుకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? అసలు మామూలుగా మనకేంటంటే ఇంటి ఆడపడుచు చాలా ఇంపార్టెంట్, ఆడపిల్లని ఏడిపించకూడదు, ఆడపిల్లకి మనం మంచి చేస్తే మనకి రెట్టింపు మంచి జరుగుతుంది, ఇట్లాంటి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సో అవి కూడా పక్కన పెట్టి ఆడుకున్నాక వదిలేశాడు, అంటే తన రాజకీయాలకి. తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు. ఇంకా అంతకు మించి దారుణం ఉండదు. మనం ఇంతకు ముందు కూడా చెప్పాం, మీకు గుర్తుంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పిలిచినా కరిగిపోయి షర్మిల వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఇప్పుడు మామూలుగా ఆస్తి గొడవలనుకోండి వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ సొంత చెల్లెలు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పార్టీ వాళ్ళ చేత చేయించి ఎంత దారుణంగా ఆయన సోషల్ మీడియాలో చెల్లెల్ని, ఆవిడ క్యారెక్టర్ని ఇది చేశాడు కదా, ఇంకా అలాంటి వాడితోటి కలవాలా అని మనం అడిగాం. ఇప్పుడు కూడా అదే అంటాం మనం. ఇప్పుడు మామూలుగా ఏదో ఇంటి తగాదాలు, ఆస్తి తగాదాలు, లేకపోతే రాజకీయంగా ఈవిడికి రాజ్యసభ సీట్ ఇవ్వలేదు, అవన్నీ ఓకే. కానీ వ్యక్తిగత హననం చేయించాడు చూడండి, దాన్ని అసలు దేవుడు కూడా క్షమించాడు. కాబట్టి ఆవిడ చెప్పేది ఒకటే, నువ్వు సవ్యంగా ఉంటేనే నీకు దేవుడు అనుగ్రహమైన, ప్రజల అనుగ్రహమైన ఉంటుంది అనేది ఆవిడ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఆవిడ మద్యం కుంభకోణం గురించి కూడా ఆవిడ మాట్లాడారు, కానీ లడ్డు కుంభకోణం గురించి ఆవిడ మాట్లాడలేదు ఇవాళ. అంటే అంతకుముందు ఏం మాట్లాడారు నాకు గుర్తులేదు. ఏది ఏమైనా అన్నగారికి అంటే జగన్మోహన్ రెడ్డికి పక్కలో బల్లెం చెల్లెలే, ఇంకో చెల్లెలు సునీత. మళ్ళా వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి అంతా కూడా మళ్ళా చల్లారింది. మరి మళ్ళా ఎప్పుడు ఆ విషయంలో కొంచెం కదలిక వస్తుందో మనకు తెలియదు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం ఏదో పుంజుకోవాలని ట్రై చేస్తోంది, చిన్న చిన్న హడావిళ్ళు చేస్తోంది.
కానీ ఇవన్నీ కూడా ఏమీ పనికొచ్చేవి కాదు. కానీ ఓకే, ఆవిడ ఒక అధ్యక్షురాలుగా ఆవిడ చేసే పని ఆవిడ చేస్తున్నారు అంతే. ఓకే, మరి అయితే చూసుకుంటే పాదయాత్ర గురించి కూడా మాట్లాడుతూ ఆవిడ ఏం చేస్తారని పాదయాత్రతో అని చెప్పేసి మాట్లాడుతుంది. దాని గురించి ఏమంటారు? అదే చెప్పింది ఆవిడ, పాదయాత్ర ఎందుకు చేస్తావు నువ్వు, దేనికి చేస్తావు? అధికారం కోసం చేస్తావా నువ్వు? అధికారం కోసం అయితే చెయ్యకు, నీకు రాదు అధికారం, నిన్నెవడు నమ్మడం చెప్పింది ఆవిడ. నువ్వు రాజకీయాలకి వేస్ట్ అని చెప్పేసింది కదా. అందుకని ఆవిడ అనేది ఏంటంటే ఈ పాదయాత్ర ఏదో ఈ విబీజీ రామ్జీ ఈ విషయంలో చేయమని చెప్పింది కదా ఆవిడ. ఆవిడ చాలా క్లారిటీతో మాట్లాడింది. ఆ విషయంలో ఆవిడ మనం అప్రిషియేట్ చేయాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నాడు 2.0 2029 నేనే ముఖ్యమంత్రి అని అనుకుంటున్నాడు. ఇంకా చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఆ కళలకి వీళ్ళు పాప ఆజ్యం పోస్తున్నారు. కానీ కళలని తెలియట్లేదు ఆయనకి. అది తెలిసేసరికి ఆయనకి ఎలహంకలో ఆయన మరి ఏం ఆలోచిస్తాడో అప్పుడు చూడాలి. ఓకే, ఒకవేళ మరి షర్మిల గారి ఆ యాత్ర ఏదైతే ఉందో దాని మొదలైతే ఎలా ఉంటుంది అంటారు? మరి అయినా పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. కాకపోతే కాంగ్రెస్ ఏదో ఉనికిని చాటుకోవటానికి ఇట్లా చిన్న చిన్న పనులు అంతే. బికాజ్ రాహుల్ గాంధీ కోసం చేస్తుంది ఆవిడ, పెద్దగా ప్రభావం చూపదంటే ఏముండదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.